సో మా వాళ్ళకి అత్యంత ముఖ్యమైన ప్రశ్న ఇది. ఉమ్. ఈ టూల్ వాడితే నష్టాలు జీరో అవుతాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు మా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ 40 లక్షలు 50 లక్షలు పోగొట్టుకునే వస్తారు. అవును, అది ఏం లేకుండా ర్యాండమ్ ట్రేడింగ్ చేసి పోయించడంలే. అవును, ఇప్పుడు వచ్చి నాకు అది రివర్స్ కావాలి అని అంటారు. అవును. మీరు దాన్ని నేను ఒకటే చెప్తాను, మీరు మార్కెట్ ఫీజు వసూలు చేస్తుంది. ఇప్పుడు డాక్టర్ ఎట్లా ఫీజు వసూలు చేస్తాడు, మార్కెట్ కూడా ఫీజు వసూలు చేస్తుంది. బట్ మీరు కొంచెం ఎక్కువ కాస్ట్ పెట్టినారు, ఎక్కువ కాస్ట్లీ పెట్టి నేర్చుకున్నారు. ఇప్పుడైనా నేర్చుకోండి. నష్టాలు Professional గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమంటున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీది లాభం రాకపోయినా నష్టాలు అనేది ఫస్ట్ ఆగుతాయి. ఓకే, ఫస్ట్ డిసిప్లిన్లోకి వస్తారు. Right. సెకండ్ది ఏంటంటే మీరు చిన్న చిన్న లాభాలకు ఫస్ట్ అలవాటు పడండి. 1000, 2000, 10,000 అనేది అలవాటు పడండి. ఓకే, దాన్ని మీరు ఒకసారి మీకు గ్రిప్ వచ్చిన తర్వాత చిన్న గల్లీలో ఫస్ట్ కార్ నడవడం నేర్చుకున్న తర్వాత హైవేకి వెళ్ళండి. హైవేకి తీసుకెళ్తాం మేము, డెఫినెట్గా తీసుకెళ్తాం. ఓకే, అట్లా. ఓకే, ఓకే. ఇప్పుడు మార్కెట్ అనేది న్యూస్ మీద ఆధారపడి నడుస్తుంటుంది. న్యూస్ వచ్చిందంటే ఒక్కసారిగా అది అన్ని తలకిందులు అయిపోతుంటాయి. అవును, అట్లాంటి టైంలో మన టూల్ నమ్మొచ్చా? 100% నమ్మొచ్చు. ఎట్లా? టూల్లో డాటా ఎవ్రీథింగ్ మనకి ప్రైజ్డ్ ఇన్ అవుతుంది యాక్చువల్గా. అక్కడ న్యూస్ బేస్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ ఆల్రెడీ రిఫ్లెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ పొజిషన్ బేస్ మీద స్టార్ట్ అవుతుంది. ఓకే, ఆ పొజిషన్ లేకుండా మనకు ఏం ఇండికేషన్ ఇవ్వకుండా మార్కెట్ నాకు తెలియకుండానే పోయిందని నీకు ఉండదు. 100% తెలుస్తూనే ఉంటుంది. ఓకే. మరి అది షార్ట్ టర్మ్లో కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ ఏదైనా సరే మనకు డేటాలో చేంజెస్ కాకుండా ఏ మూమెంట్ అనేది జరగదు. అచ్చా. అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ తెలుస్తుంది మనకి. ట్రెండ్ తెలుస్తుంది. ఓకే. ట్రెండ్ అనేది పట్టుకోవడం కోసమే కదా మన మెయిన్. ఏఓసి దీనికంటే మనకి నాలాంటి బిగినర్ ఉన్నాడు, వాడికి ఇది మార్కెట్ బుల్లిషా బేరిషా అని తెలియడానికి ఎంత టైం పడుతుంది? అంటే మీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాక ట్రైనింగ్ ఆల్మోస్ట్ అనేది 15 daysలో తెలిసిపోతుంది. ఒక అంచనాకు వచ్చేస్తాడు మొత్తం. తర్వాత మళ్ళీ ఏం చేస్తామంటే మళ్ళీ దాని లైవ్ మార్కెట్లోకి వెళ్తే, ఇప్పుడు మనం ఓన్లీ థియరీ చెప్పడమే కాదు, లైవ్ మార్కెట్లోకి వెళ్తే కూడా లైవ్లో మార్కెట్ ఎట్లా పనిచేస్తుంది, ఈ డేటా తోటి మార్కెట్ ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుంది, డేటా బేస్ మీద మార్కెట్ డాన్స్ చేస్తుందా లేకపోతే ఏం కొనాలి అవన్నీ కూడా మీరు చెప్తారా? ఏం కొనాలనేది మనం సజెస్ట్ చేయం యాక్చువల్గా. మనం చేపించేది ఏంటంటే సెల్ఫ్గా నియంత్రణ నువ్వు ఎట్లా ట్రేడ్ చేసుకోవాలి, డేటా ఎట్లా అనేది చేయాలి, ఎట్లా ట్రేడ్ చేసుకోవాలి అనేది మాత్రం వాళ్ళకి నేర్పిస్తాం యాక్చువల్గా. అట్లా ఎంతసేపు అట్లా చెప్పాలంటే ఆయన లైఫ్ మొత్తం నా మీద డిపెండ్ అయింది యాక్చువల్గా. ఓకే, అట్లా. ఓకే. మరి టిప్స్ ఇచ్చేది ఏముండదు. సో మరి మన టూల్ ద్వారా రియల్ టైమ్ డేటా ఎంత ఫాస్ట్గా వస్తుంది? మనకి ఎవ్రీ సెకండ్ డేటా అప్డేట్ అవుతుంది. అవునా? మనం చెప్తున్నా టూల్స్ లాగింగ్ ద్వారా వస్తుంటది. మనకు లాగింగ్ అనేది అస్సలు ఉండదు. లాగింగ్ అనేది డేటా లేనే లేదు మనకు, ఎందుకంటే ఇది పెయిడ్ డేటా. ఇది మీరు మన బ్రోకింగ్ యాప్, సపోజ్ మీకు ఏదైనా బ్రోకింగ్ యాప్ ఉండొచ్చు, మీరు ట్రేడింగ్ చేసేది, దానిలో డేటా లాగ్ అవుతుండొచ్చు. బట్ మన దాంట్లో లాగింగ్ అవ్వదు. అవునా? ఎందుకంటే మనం ఎన్ఎస్సి నుంచి డైరెక్ట్ పే చేసి తీసుకుంటున్నాం యాక్చువల్గా. రియల్ టైం డేటా వచ్చేది, రియల్ టైం డేటా వస్తుంది మనకి. మరి టూల్ మన వాళ్ళు తీసుకుంటారు, మరి దాన్ని ఎట్లా వాడాలో మీరు ట్రైనింగ్ ఇస్తారా? మొత్తం 100% ఇస్తాం. ఎన్ని రోజులు ట్రైనింగ్ ఇస్తారు? అది మొత్తం 15 days థియరీ ప్రాక్టీస్ మొత్తం ఉంటుంది. థియరీ మొత్తం ఉంటుంది. ఈ థియరీ ఎట్లా ఉంటుందంటే ఆప్షన్ చైన్ డేటా అనేది A to Z మొత్తం బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో చెప్తాం మొత్తం. అసలు ఆప్షన్స్ అంటే ఏంటిది, ఆప్షన్ బిహేవియర్ ఏంటిది, కాల్ సైడ్ ఏంటిది, కాల్ అంటే ఏంటిది, పుట్ ఏంటిది, అసలు కాల్ సైడ్ బిహేవియర్ ఎట్లా ఉంటుంది, పుట్ సైడ్ ఎట్లా ఉంటుంది, దాంట్లో టైం వాల్యూ అని ఉంటుంది. టైం వాల్యూ అంటే ఏంటిది, సెల్లర్ యొక్క ప్రాఫిటబిలిటీ, అది దాన్ని ఎట్లా ట్రీట్ చేయాలి, తీటా ఎట్లా ఉంటుంది, డెల్టా ఎట్లా చేయాలి, ఎల్టీపీ ఏంటి, అసలు ఎక్కడ కాన్సన్ట్రేషన్ అయింది, ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ కాన్సన్ట్రేషన్ అయింది, ఓపెన్ ఇంట్రెస్ట్ యొక్క ఒక పర్టికులర్ లెవెల్ పెరుగుతుంటే మార్కెట్ యొక్క సినారీ ఏం చేంజ్ అవ్వబోతుంది, యాక్చువల్గా బులిష్ అవుతుందా బేరిష్ అవుతుందా. అట్లే మనకు ఒక 9 scenarios ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నారు కదా మార్కెట్ పెరుగుతున్నా నేను పట్టుకోలేని చెప్పేసి, మార్కెట్ యొక్క సినారీస్ 9 ఉంటాయి. బులిష్ ఉంటుంది, బేరిష్ ఉంటుంది, కన్సల్టేషన్ ఉంటుంది, అన్ప్రిడిక్టబుల్ ఉంటుంది, మార్కెట్ ఎట్టిపోతుందో కూడా తెలియదు. కన్సల్టేషన్ అంటే ఒకటే రేంజ్ కూడా ట్రేడ్ అవుతుంటుంది. బుల్ రన్ కూడా ఉంటుంది. బ్లడ్ బాత్ ఉంటుంది. బ్లడ్ బాత్ అంటే అసలు మీకు దొరకదు, ఇంకా అంత దారంగా పడిపోతుంటుంది. బుల్ రన్ కూడా అట్లే ఉంటుంది, పెరిగేటప్పుడు అట్లే పెరిగేది ఉంటుంది. ఇవన్నీ సిచ్యువేషన్స్ మనకు మొత్తం డేటాలో ప్రిడిక్ట్ అవుతాయి. దీన్ని పట్టుకోవడం మనకి ఎట్లా అనేది, ఏ సిచ్యువేషన్కి ఏ మంత్రం వేయాలి, యాక్చువల్గా అన్నిటికీ ఒకటే మంత్రం పనిచేయదు. దాన్ని ఎట్లా చేయాలి, సినారియో బేస్ మీద, సీనరీ బేస్ మీద దేనికి ఏం చేయాలనేది మనం మొత్తం నేర్పిస్తాం. యాక్చువల్గా పర్ఫెక్ట్ థియరీ ఉంటుంది. ప్లస్ ఏంటంటే వీళ్ళకి మనం ఏదైతే క్లాస్ అవుతుందో ఆ క్లాస్ వీడియో రికార్డింగ్స్ ఇస్తాం మొత్తం గూగుల్ డ్రైవ్లో. ఆ క్లాస్ రికార్డింగ్ వచ్చి వాళ్ళు ఎన్నిసార్లు వినొచ్చు. విన్నప్పుడల్లా ఒక కొత్త డౌట్ వస్తుంది. డౌట్ రావాలి, వెరీ గుడ్. డౌట్ రావాలి. వచ్చినప్పుడు ఆ డౌట్ మళ్ళీ క్లారిఫై చేయడానికి నేను క్లారిఫై చేస్తాను. వీళ్ళకి సెపరేట్ వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది. ప్లస్ ఇదే థియరీని తీసుకెళ్ళి మళ్ళీ మార్కెట్లో లైవ్లో ప్రాక్టీస్ చేపిస్తాం. అంటే చెప్పడం పోవడం అంతవరకే కాదు, లైవ్లో మళ్ళీ ప్రాక్టీస్ చేపిస్తాం. చేపించినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. భయం ఎప్పుడైతే పోయిందో మార్కెట్లో, నాలెడ్జ్ ఎప్పుడైతే ఉందో, డెఫినెట్గా తక్కువ వస్తుందా ఎక్కువ వస్తుందా కాదు, డబ్బులు రావడం స్టార్ట్ అవుతాయి. వచ్చినప్పుడు మనిషి యొక్క ఆలోచన విధానం వేరే ఉంటుంది, మారిపోతుంది. మెయిన్ అది. రైట్. ఇప్పుడు నేనున్నాను సార్, నాకేం తెలియదు,
నేను మీ దగ్గర ట్రైనింగ్ 15 రోజుల ట్రైనింగ్ తీసుకున్నాక నేను ట్రేడర్ని అయిపోతానా? ప్రాక్టీస్ చేయాలి. 15 రోజులే మొత్తం అవుతుందంటే ఇప్పుడు మామూలుగా మనకు కనీసం జాబ్ ఇస్తుందో తెలియదు అనే ఒక డిగ్రీకే మనం 3 ఏళ్ళు కష్టపడుతున్నాం. కరెక్ట్. అవునా లేదా? నేనేమంటున్నాను, మీరు ట్రైనింగ్ అయిన తర్వాత మీరు ఎంత గట్టిగా ప్రాక్టీస్ చేస్తే, ఇప్పుడు కొందరు వచ్చి డైలీ 1 hour 2 hours ప్రాక్టీస్ చేస్తారు, కొందరు వన్ వీక్ ఒకసారి ప్రాక్టీస్ చేస్తారు. 1 week ఒకసారి ప్రాక్టీస్ చేస్తే ఏం తెలుసు? మీ దగ్గర శిక్షణ పొందాక అతను కనుక ప్రాక్టీస్ చేస్తాడు, ఎట్లా చేస్తే అవును మీరు గ్యారంటీ ఇవ్వగలరు? 1000% చేయొచ్చు, 1000% అవుతాడు. కానీ సక్సెస్ఫుల్ ట్రేడ్ ఆయన తక్కువ తీసుకుంటాడు ఎక్కువ తీసుకుంటాడు అనేది ఆయన సైకాలజీని బట్టి కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అది తర్వాత విషయం. నాలెడ్జ్ అందరు ఇప్పుడు ఒక క్లాస్లో నాలెడ్జ్ అందరికి సేమ్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, కానీ ఒకరు వచ్చి ర్యాంకర్ ఉంటాడు, ఒకరు వచ్చి మొద్దు ఉంటాడు. వాడు ఎట్లా తీసుకుంటాడు అనేది ముఖ్యం మనకి. బట్ మనం ఈక్వల్గా అందరినీ సక్సెస్ చేయడానికి ట్రై చేస్తాం. బట్ వచ్చేటోళ్ళు కూడా అందరూ సక్సెస్ కావాలనే వస్తారు దీంట్లోకి. స్టూడెంట్ అప్పుడు వేరే విషయం, అట్లీస్ట్ సంపాదించాలని వస్తారు. బట్ ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ పెట్టే చేస్తారు, ఎందుకంటే అందరు మిడిల్ ఏజ్ వాళ్ళే వస్తారు, సెకండ్ ఇన్కమ్ కావాలి వీళ్ళకి. ఈరోజు డెఫినెట్గా యూజ్ అవుతుంది. యూజ్ కాదు అసలు బ్రహ్మాస్త్రం ఇది. అవునా? సూపర్. రైట్. అవును, నేను అందుకే ఫస్ట్ మహామంత్రం అని చెప్పాను. బ్రహ్మాస్త్రం బాగుంది, రియల్గా బ్రహ్మాస్త్రం. కరెక్ట్. సార్ ఇంకోటి, మీ ఆన్లైన్లో క్లాస్లా ఆఫ్లైనా? డౌట్ వస్తే ఎవరు తీరుస్తారు? రికార్డెడ్ వీడియోలు ఇస్తారా? రికార్డ్ వీడియోస్ ఎట్లా ఇస్తాను. ఆన్లైన్లో క్లాసెస్ ఉంటాయి, ఆఫ్లైన్ సెంటర్ కూడా ఉంది, ఆఫ్లైన్లో కూడా క్లాసెస్ ఉంటాయి. ఫస్ట్ ఆన్లైన్ క్లాసెస్ అయిన తర్వాత మళ్ళీ ఆఫ్లైన్ సెంటర్కి ఎవరికి వీలైతే వాళ్ళని పిలుస్తాం యాక్చువల్గా. లేక వాళ్ళు రాకపోయినా పర్లేదు, ఆన్లైన్లో నేనే చెప్తాను మొత్తం. 24/7 ఎప్పుడు వాళ్ళకి సపోర్ట్ ఉంటూనే వాళ్ళకి సెపరేట్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్లో వాళ్ళు మెసేజ్ చేసిన లేకపోతే నాకు పర్సనల్ మెసేజ్ చేసినా నేను డెఫినెట్గా మళ్ళీ వాళ్ళకి ఇమీడియట్గా. చాలా మంది నాకు లైవ్ మార్కెట్లో ఇప్పుడు నాకు డిఫరెంట్ ప్రొఫెషనల్ చాలా మంది ఉన్నారు. డాక్టర్స్ దగ్గర నుంచి, యాక్టర్స్ దగ్గర నుంచి, సినిమా హీరో కూడా ఉన్నారు, ప్లస్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుల్స్, అన్ని సెక్టర్స్ నుంచి ఉన్నారు, ప్రొఫెసర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఉంటారు. అందరు నాకు ఏదో టైంలో మార్కెట్ అవర్స్లో కాల్ చేస్తూనే ఉంటారు, మెసేజ్ చేస్తూనే ఉంటారు. దీన్ని మొబైల్లో కూడా వాడచ్చు. మొబైల్ ఫస్ట్ డేటా రీడింగ్ అనేది తెలిస్తే మొబైల్ చూడడానికి తెలిసిపోతాయి కదా. టూల్ వాడచ్చు, మొబైల్ వాడచ్చు. మొబైల్ ఆండ్రాయిడ్ కంపాటబుల్ ఇది ఉంది, iOS కంపాటబుల్ ఉంది, ల్యాప్టాప్లో వాడచ్చు, ఎక్కడైనా వాడచ్చు, ప్రాబ్లం లేదు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.